ఈరోజు 34వ డివిజన్ దేవాపురంలో ప్రచారం కొనసాగిస్తూ ఉన్నాము. చూస్తున్నారు మీరు జనస్పందన ఎలా ఉందో. ప్రతి ఒక్కరు ఇళ్లలో నుంచి బయటకు వచ్చి మాకు స్వాగతం పలుకుతున్న పరిస్థితి ఉంది. అయితే ఈరోజు రాష్ట్ర ప్రజలకి ఒక ముఖ్య గమనికగా చెప్పదలుచుకున్నాను. స్వయాన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారి సుపరిపాలనలో రాష్ట్ర అభివృద్ధి జరిగింది, ప్రజలందరికీ సంక్షేమం లభించింది, ప్రజలందరూ ఎంతో హాయిగా ఆనందంగా ఉన్నారు. మరి గడిచిన 5 ఏళ్లలో వైకాపా ప్రభుత్వం ప్రజలందరినీ ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెట్టి రాష్ట్రాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తూ గడిచిన ఈ 5 ఏళ్లలో 20 ఏళ్ళు వెనక్కి లాక్కెళ్ళింది అని చెప్పి స్వయాన నరేంద్ర మోడీ గారు అభివర్ణించారు. సుభిక్షం కానివ్వండి, అభివృద్ధి కానివ్వండి, కేవలం మన ఈ కూటమి ప్రభుత్వంతోనే ఏర్పడుతుందని, కాబట్టే మేము ఈరోజు ఉన్నాము అని చెప్పి స్వయాన నరేంద్ర మోడీ గారు అభివర్ణించారు. అయితే రాష్ట్ర ప్రజలందరికీ మీరు గమనించాల్సిన విషయం ఏమంటే, ఈరోజు మీరు కూటమికి ఓటేసి గెలిపిస్తే ప్రజా సంక్షేమంలో, అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ పాలు పంచుకునే అవకాశం మీకు లభిస్తుంది. అదే అక్రమ రాజ్యమైన వైకాపా ప్రభుత్వానికి ఓటు వేస్తే మన రాష్ట్రం మరింత దౌర్భాగ్యానికి గురవుతుంది, ప్రజలందరూ మరిన్ని అరాచకాలకి గురవుతారు అని చెప్పి ప్రజలందరూ మనసులో పెట్టుకుని రానున్న ఈ ఎలక్షన్లో 13వ తారీఖున జరగబోయే ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటేసి ప్రజలందరూ కూడా రాష్ట్రాభివృద్ధిలో పాలు పంచుకోవాలని కోరుకుంటూ మా ప్రచారాన్ని ముందుకు సాగిస్తున్నాను.